హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను ఒక బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ అండి. ఇలా క్లాత్ని 2 ఫోల్డింగ్ వేసిన తర్వాత ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఇలా ఎక్స్ట్రా ఏం లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకొని పొడవు అనేది చూసుకోవాలండి. పొడవు వచ్చేసి 14.5 ఉందండి. మనం 1/2 ఇంచ్ వచ్చేసి కలుపుకొని 15 ఇంచెస్కి మార్క్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా పొడవు మార్క్ చేసుకొని తర్వాత నెక్ అనేది చూసుకోవాలండి. నెక్ వచ్చేసి 2.3 పెడుతున్నానండి. బ్రాడ్గా ఉందండి, 38 సైజ్ కదా. ఓకేనా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ షోల్డర్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 15 ఇంచెస్ అనేది చూసుకున్నాం కదండి. అటు సైడ్ కూడా మనకు 15 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టుకొని ఈ లైన్ని ఆ మార్కింగ్స్ని కలిపేసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని సేమ్ అండి, ఇటు ఎలాగైతే డ్రా చేసామో కింద కూడా సేమ్ అలాగే డ్రా చేసుకోవాలండి. అలా ఒక బాక్స్లో రెడీ అవుద్దండి. ఆ తర్వాత మనం వచ్చేసి నెక్ కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ కరెక్ట్గా చూసుకొని, ఓకేనా. మార్కింగ్ ఇలా ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ పెడుతున్నానండి. 6 ఇంచెస్ పెట్టిన తర్వాత అటు సైడ్ కూడా అలాగే అండి, 6 ఇంచెస్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండి. 38/4 కదండి. కాబట్టి ఇలా టేప్ని తీసుకొని 4 ఫోల్డింగ్ చేసుకొని ఎంతైతే వస్తుందో అంత అనేసి మనం మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఈజీ అండి కొలత పెట్టుకోవడం. 9.5 వచ్చింది కదా. ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఖర్చుకు వచ్చేసి 1.5 అండి. 1.5 వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను. ఖర్చుకండి ఎక్స్ట్రా లైన్స్ కావాలి కదండి మనకి. ఇలా ఇక్కడ ఎంతైతే మార్కింగ్ ఉందో మనం అలా సేమ్ అక్కడ కరెక్ట్గా వచ్చేలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్స్ని మనం స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసేయాలండి. ఇలా డ్రా చేసేస్తే కరెక్ట్గా అనేది మనకి వచ్చేస్తుందండి కొలత అనేది. ఇలా డ్రా చేసుకుంటే ఒక బాక్స్లో తయారవుద్దండి. ఇలా అటుసారి మనకు ఖర్చులు కూడా కావాలి కదండి. ఇలా ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ అండి, చంక రౌండ్ అంటారు. ఇలా 1.5 అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి డౌన్ ఎక్కడ 3 ఇంచెస్ నుంచి చూడాలండి. ఆ తర్వాత కర్వ్ స్కేల్ తీసుకోవాలండి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ అనేది మనము కరెక్ట్గా ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి మనకి. ఓకే, ఇలా నీట్గా. ఓకేనా. ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలండి. 9.5 ఉంది నెక్. 9.5 తీసుకుంటే ఇక్కడ 2.3 పెట్టాము కదండి. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. నెక్ అనేది బ్రాడ్గా కావాలన్నారండి. ఇలా మార్కింగ్స్ని స్కేల్ సహాయంతో ఇలా కలిపేసేయాలండి. ఇలా బాక్స్లో డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మనము రౌండ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి స్కేల్ తోటి. ఓకే, ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్స్ట్రా లైన్ ఉండే కదండి, కాస్త ఎక్కువ తక్కువ అటు ఇటు ఉన్నా కూడా క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత బ్యాక్ టక్స్ అండి, టక్స్ పెడతాం కదా మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి. అది మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేస్తున్నానండి నేను. ఇలా మార్క్ చేసి పైన 3 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఆ తర్వాత అటొక హాఫ్ ఇంచు ఆ లైన్కి ఇటొక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మనం. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్టే చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది క్లారిటీగా చూపిస్తానండి. ఓకేనండి. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే.